ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. మొదటిగా బాప్తిస్మిచ్చు యోహాన్ అన్నాడు, పశ్చాత్తాపడుడి, పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఇప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉండి 2000 సంవత్సరాలైతే ఇప్పుడు దేవుని రాజ్యం సమీపంగా ఉన్నదంటున్నాడు. ఖచ్చితంగా నిత్య జీవం అనేటువంటిది నీలోనే ప్రారంభిస్తూ ఉన్నది. ఇది పశ్చాత్తాపంతో ప్రారంభించబడుతుంది. మంచిది స్నేహితులారా, ఈ వారం మనము చర్చించుకోబోయేది మారు మనస్సు పొందడానికి కలిగినటువంటి సూచనలేమి. నూతనంగా జన్మించే నూతన హృదయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు లవోదికీయ సంఘానికి చెప్పినదేమనగా, ఆ విషయాన్ని మీకు చదువుతాను. ఇది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనములో కలదు. నీవు దౌర్భాగ్యుడనవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గును కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదే సందేశం యొక్క నేపథ్యం. ఈ ఉదయకాల సమయంలో నిజమైన మారు మనసును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు తెలుసా, మొదటిగా పాపం యొక్క డాగును దేవుడు తుడిచివేయాలనుకున్నప్పుడు మన యొక్క వస్త్రంలో డాగు మచ్చ ఎక్కడుందో కనుగొనాలి. ఇది కనుగొనాలంటే దేవుని యొక్క వెలుగును నీవు సంప్రదించాలి. కనుక దేవుని వాక్యాన్ని చదువుతున్నాము. దేవుని వాక్యం మనకు వెలుగైనది. కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మంచితనాన్ని చూస్తే అదేమిటంటే దీనికి విరుద్ధంగా జీవితాలు ప్రతిబింబిస్తుంది మరియు సమస్య ఉందని గ్రహించాం. నేను వెంటనే ఒక కథ చెప్తాను. చిన్నవాడిగా ఉన్నప్పుడు 4 లేక 5 సంవత్సరాల వయసులో మా తండ్రి గారితో సదర్న్ కాలిఫోర్నియాలో ఉన్నాను. మరి మా నాన్నగారి దగ్గర ఆసక్తికరమైన ఒక పరికరం ఉండేది. పైనున్న బెడ్రూమ్లో అది కలదు. షూను సైన్ చేసే మిషన్. అది ఈ రోజు కూడా ఉన్నది. ఇది క్రోమ్ మోటార్తో పొందుపరచబడింది. ప్రాథమికంగా ఇది తివాచి మీద వేసి తొక్కుతుంటారు. అందులో ఒక బ్రష్, నల్ల బ్రష్ ఉండేటువంటిది. ఒకవైపునేమో నలుపు బ్రష్, మరోవైపున ఎర్ర బ్రష్ ఉండేది. ఎర్ర బ్రష్ ఉంది, అయితే ఎర్ర షూ లేదు కదా. అది మరోవైపున అమర్చబడింది. పైన ఒక పెద్ద బటన్ ఉండేది. మా నాన్నగారు పనికి వెళ్లే ముందు కొద్ది దూరం నడిచిపెట్టి ఆ బటన్ నొక్కేటువంటి వారు. వెంటనే ఆ మిషన్ పని చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకనగా అది చాలా శక్తివంతమైన మిషన్. వెంటనే అంటుంది. షూ వేసుకున్నటువంటి కాళ్ళు అక్కడ పెడతాడు. ఆ షూ షైన్ మిషన్ దగ్గర అది అలా క్రమంగా పనిచేస్తుంది. ఒకసారి ఈ మిషన్తో నేను ఆడుకోవాలనుకున్నాను. నేను అలా కూర్చుని దాని బటన్ నొక్కాను. నా చేతి అందులో ఉంచినప్పుడు అది చాలా వేడిగా ఉండేది. ఎందుకంటే దాన్ని ఆఫ్ చేయలేకపోయాను. ఆ మోటార్ చాలా శక్తివంతమైంది. ఏ విధం చేతనైనా దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయాలని ప్రయత్నించాను. ఒకరోజు ఎవరో లేవకుండా నేనే లేచాను. ఆదివారం కనుక అందరూ నిద్రపోతున్నారు. మరి ఏం జరిగిందంటే, అందరూ నిద్రపోతూ ఉన్నారు. నేను మెల్లగా వెళ్ళి ఆ షూ షైన్ మిషన్తో ఆడుకోసాగాను. ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం జరుగుతుంది. అలా చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా చాలా బాగుందనిపించింది. షూ అంతా కూడా షైన్ అవుతూ ఉన్నాయి. మా నాన్నగారు సంతోషంగా అలా చేశాను. మా నాన్నగారు షూ మెరిసిపోతూ ఉన్నాయి. నేను మెల్లగా వెళ్ళి ఆయన బెడ్రూమ్ తలుపు తీశాను. ఆయన బెడ్రూమ్లో షూ పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే షూను గోడకి తన్నాడు. మరలా వెళ్ళి ఆ 2 షూస్ నేను తీసుకుని వాటిని హాల్లో ఉంచాను. చివరిగా తలుపు మూసేశాను. 1 సెకండ్లో ఆయన షూలు మెరిసిపోతున్నాయి. చివరిగా ఓ తప్పు జరిగింది. షూ పాలిష్ బాత్రూంలో అలాగునా మునిగిపోతూ ఉన్నది. నేను వెళ్ళాను, బాత్రూమ్ కబోర్డు తలుపు తెరిచాను. అక్కడ బాటిల్లో ఉన్నటువంటి షూ పాలిష్ తీసుకున్నాను. ఇది లిక్విడ్ గ్రిఫిన్ షూ పాలిష్. దీన్నే వెయ్యాలని నాకు ఏమాత్రమూ తెలియదు. ఈ విషయం నాకు అర్థం కాకుండా ఈ కార్యక్రమాన్ని నేను చేయడం ద్వారా నల్ల బాటిల్లో ఉన్న ఆ నల్ల పాలిష్ నల్ల బ్రష్కే వెళ్ళాలి. దీన్ని చేయడం కోసమై ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ తర్వాత నేను నల్ల షూల మీద నల్ల పాలిష్ వేశాను. మరలా నేను మిషన్ వద్దకు వెళ్ళాను. భయంకరమైన సంఘటన జరిగింది. మొదటగా మిషన్ తిరగడం ప్రారంభించింది. ఎందుకంటే బరువంతా కూడా ఒకే వైపున ఉండడం ద్వారా ఇలా జరిగింది. అది మెల్లగా తిరుగుతూ ఉన్నది. మెల్లమెల్లగా ఈ యొక్క మిషన్ స్పీడ్ పెరగడం ద్వారా ఎన్ని క్షణాలు జరిగిపోయాయి. వేగం ఎక్కువైపోయి జిజ్ అన్నది. అదంతా కూడా గోడ మీద చిమ్మింది. సహజంగా ఇది నల్ల ఇంద్రధనుస్సుల గోడ మీద ప్రత్యక్షమైంది. అది ముఖానికి నేరుగా మా నాన్నగారి గదిలో గోడ మీద ఉన్నటువంటి పెయింటింగ్ మీద అంతా పడిపోయింది. పైన సీలింగ్ మొదలుకొని కింద తివాచిలో పడిపోయింది. ఇదంతా జరిగింది చూసి నేను బటన్ను ఆఫ్ చేసేసాను. ఈ విధంగా షూ పాలిష్ వేయకూడదు అని అనుకున్నాను. నేను ఆ నల్ల ఇంద్రధనుస్సును చూశాను. కొద్దిగా అయ్యో, మరలా వెళ్ళి బెడ్లో పడుకున్నాను. ఇక వేరే మార్గం లేదనుకున్నాను. అలా జరిగిన ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా ఆ హాల్లోనే వదిలిపెట్టేశాను. నేను మరలా నా గదిలోనికి వెళ్ళి ఏమీ తెలియనట్లుగా అందరూ నేను నిద్రపోయాను. నా సోదరుడు కూడా పక్కలో పడుకున్న నా బ్రష్ తీసుకుని వెళ్ళాను.
ఇలా జరిగిన తర్వాత ఒక స్వరం విన్నాను. మా నాన్నగారి స్వరం అది. ఆయన ఏదో శబ్దం చేస్తున్నాడు. బెడ్లో నుండి లేచాడు. ఇలా అలా కదులుతూ ఏదో చేస్తూ ఉన్నాడు. బెడ్రూము ద్వారము తెరవబడింది. ఆయన హాల్లోకి నడుస్తున్నాడు. నేను ఒక పెద్ద స్వరం విన్నాను. మునిపెన్నడు అలాంటిది వినలేదు. ఆయన ఇలాగా బాక్ బోక్ బాక్ బాక్ అని అరుస్తున్నాడు. ఆయన నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన అన్నాడు, డాగే. ఆయన ఎందుకు నా పేరు పిలుస్తున్నాడు? ఎవరు నన్ను చూడలేదే, ఎవరికేం తెలియదు. నా సోదరుడు ఉన్నాడు, అలాగే మరో సోదరుడు కూడా ఉన్నాడు. మెల్లగా వచ్చి బెడ్రూమ్ తలుపు తీశాడు, లైట్ వేశాడు. డాగే. నేనేం మాట్లాడలేదు. డాగే. చాలా ప్రమాదం అయిపోయింది. నేను ఏం తెలియనట్టుగా మెల్లగా అవునంటున్నాను. దగ్గరికి రా అన్నాడు. మెల్లగా నేను ఏమీ తెలియనట్టుగా హాల్లోకి నడుస్తూ వెళ్ళాను. మరి జరిగిందేమిటి? అపరాధ భావనతో ఉన్నాను. ఆ హాల్లో ఉన్నటువంటి ఆ ఇంద్రధనుస్సు లాంటిది చూశాడు ఆయన. దీని గురించి నీకేమైనా తెలుసా? నేను ఆలోచించి నిజమే చెప్పాలి అని అనుకున్నాను. కానీ ఒకవేళ సమస్యలు కూరుకుపోతానని, గందరగోళం అవుతుందని నేననుకున్నాను. నన్ను ఎవరూ చూడలేదే, మరి ఈయనకెలా తెలిసిందబ్బా నేనే దీనికి బాధ్యునని. అప్పుడు నేనన్నాను, నేను కాదు. మరలా నేను అడుగుతున్నాను, ఇది ఎలా జరిగింది, నీకేమైనా తెలుసా అంటున్నాడు. ఒక్కసారి అబద్ధం ఆడితే అలాగున అబద్ధం ఆడుతూనే ఉండాలన్నాడు. అయితే నేను కాదన్నాను. ఆయన సరే. ఆయన అక్కడున్న కుర్చీలో కూర్చుని హాలు వైపు చూస్తూ ఉన్నాడు. మరలా ఏమన్నాడంటే, నేను నిజం అడుగుతున్నాను, సత్యం చెప్పాలన్నాడు. ఆయన నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి ఆయన యొక్క తెడ్డి తీసుకొని వెనక వైపున కొడుతూ ఉన్నాడు. ఆయన అలా చేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోవాలంటున్నాను. నేను చేయలేదు నాన్నగా అంటున్నాను. ఇలా కొంతకాలం ఉండి ఆయన నన్ను చాలా హింసిస్తూ ఉన్నాడు. చివరిగా నేనే చేశాను అన్నాడు. ఆయన నన్ను కూర్చోబెట్టి ఆయన అన్నారు, నేను నిన్ను కొట్టడం లేదు గాని నీవు తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పు కాదు గాని నీవు నాతో అబద్ధమాడావు కాబట్టి. ఏడవడం ఆపేసి బాత్రూం వెళ్ళి ముఖం కడుక్కోమన్నాడు. నేను బాత్రూం వెళ్ళిన తర్వాత నేను చేసినట్టు తప్పేంటో నేను కొద్దిగా గ్రహించగలిగాను. నేను అలా ఏడుస్తూ ఒకసారి అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. చూస్తే నా ముఖమంతా కూడా నల్ల నల్ల మచ్చలున్నాయి. మా తండ్రి గారిని చూసి నేను వెళ్ళిపోతున్నాను. నేను చేయలేదన్నాను. ఎవరు చేశారో నాకు తెలీదు. ఎవరో లోపలికి ప్రవేశించారు. దొంగ అయ్యి ఉండొచ్చు. వాడు లోపల ప్రవేశించి షూ మిషన్తో ఆడుకున్నాడేమో. నేనెవరినో మోసం చేస్తున్నాను అనుకున్నాను. అయితే నేను అద్దం చూసుకున్నప్పుడు, బాత్రూమ్ లైట్లు వేసినప్పుడు, అప్పుడు నేను అనుకున్నాను, పతనమైపోయాను. నేనేమైతే ఆలోచించానో అదే జరిగింది. తప్పు చేశాను కాబట్టి నాకు అయ్యో అనుకున్నాను. ఇదిలాగనే జరుగుతున్నది. కొన్నిసార్లు మనిషి దేవుని యొక్క మంచితనాన్ని దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధత, పవిత్రత దానికి విరుద్ధంగా మన పాపం మనం చూస్తుంటాం. 2 ఎంపికలు చేసుకోవాలి. దేవుని యొద్దకు మనము సమీపించాలి. అవును, మీ యొక్క పాపములు వెలుగు ద్వారా బయటపడినప్పుడు, అయితే మీ పాపములు నన్ను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. అజ్ఞానమనే అంధకారం నుండి మనల్ని మారుస్తూ ఉన్నాడు. వెలుగునొద్దకు రావడానికి భయపడవద్దు, దేవుని యొక్క మహిమ యొద్దకు. కనుక అది నిజమైన పశ్చాత్తాపం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నది. మనము ఈ కథను గురించి మాట్లాడిన పిదప పాపి యొక్క పశ్చాత్తాపన గురించి, అలాగే చాలా మంది ఉదాహరణ తీసుకుంటారు దావీదు చేసిన పాపాన్ని గురించి, దావీదు చేసిన గొప్ప అతిక్రమాన్ని గురించి చూస్తాం. ఈ కథ గురించి మనము ఎక్కువగా వివరించుకునే అవసరం లేదు. మనకందరికీ తెలుసు దావీదు భయంకరమైన పాపము చేశాడని. బత్షెబా పెళ్లి చేసుకున్నది. ఈ బత్షెబా దావీదు సేవకుడైన ఊరియా భార్య. మరి జరిగిందేంటి? దావీదు శోధించబడ్డాడు బత్షెబా ద్వారా. ఆమె స్నానం చేస్తూ ఉన్నప్పుడు పైనుండి చూశాడు. ఆమెను పిలిపించాడు, ఆమెతో శయనించాడు. వారు అక్రమ సంబంధం కలిగి ఉన్నారు. ఆమె గర్భము దాల్చింది. ఆ తరువాత దావీదు దాన్ని బయటికి తీసుకురాకూడదనుకుని పశ్చాత్తాపడడం కంటే తాను చేసిన పాపాన్ని కప్పుకోవాలనుకున్నాడు. తన మార్గాన్ని కప్పుకోవాలనుకున్నాడు. గమనించండి, అతడు చేసినటువంటి పరిష్కారం ఏమనగా నరహత్య చేశాడు. ఖడ్గం తీసుకున్నాడు, అమ్మోని పిల్లలది. వర్తమానం పంపించాడు. ఊరియా ఆత్మహత్య చేసుకోవడానికి యుద్ధంలోనికి ముందుకు పంపించాడు. ఆ తరువాత బత్షెబా అన్నది, నేను గర్భం దాల్చినప్పుడు దావీదు సరే అన్నాడు. ఎవరికి తెలియదు. సరేనండి, దేవుని యొద్ద నుంచి దాచుకోలేం కదా. దేవుడు సమస్తాన్ని చూస్తాడు. ప్రవక్త అయిన నాతాను దావీదు యొద్దకు వస్తున్నాడు. నాతాను గొర్రెల కాపరి యొక్క ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఒక గొర్రెపిల్ల కుటుంబం ద్వారా ప్రేమించబడింది. అది కుటుంబానికి కావలసిన గొర్రెపిల్ల. అయితే పొరుగువానికి వేల కొలది సంఖ్యలో గొర్రెలున్నాయి. కొంతమంది ధనికుని యొద్దకు వచ్చారు. ఈ క్రూరమైన ధనికుడు తనకున్న ఒకే గొర్రెపిల్లను తీసుకున్నాడు. తన కోసమై దాన్ని చంపేశాడు. దావీదు ఈ కథ విన్న వెంటనే నాతానుతో ఏం చెప్పాడో చూద్దాం. ఆ వ్యక్తి చనిపోవాలి, 4 రెట్లు తిరిగి ఇవ్వాలి అని అన్నాడు. దానికి ముందుగా దావీదు క్రిందికి రాగానే నాతాను అన్నాడు, నీవే ఆ వ్యక్తివన్నాడు. అలా వివరిస్తూ వెళుతూ ఉన్నాడు దావీదు చేసిన కార్యాన్ని. దీన్ని మనము చదవగలము. 2వ సమూయేలు గ్రంథంలో దావీదు చేసిన పాపాన్ని గురించి
దావీదు పాపము చేసిన విషయము 2 సమూయేలు 11 అధ్యాయంలో 27 వచనములో కలదు. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అతడు పశ్చాత్తాపడలేదు. ఆ తరువాత తాను చేసిన పాపమునకు పశ్చాత్తాపడ్డాడు. ప్రవక్త అయిన నాతాను ఈ కథ చెప్పి, ఆ వ్యక్తి ఎవరో కాదు నీవే అన్నప్పుడు, నీవే ఆ వ్యక్తివి. ఊరియాకు ఒకే భార్య ఉన్నది. నీవు అతని భార్యను తీసుకుని ఇలా చేశావు. నీకెంతమంది భార్యలున్నారు? తరువాత నీవు నరహత్య చేశావు. అతడు చేసిన కార్యము చాలా అసాధారణమైనది, చెప్పనశక్యము కానిది. నీవే చంపేశావు. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో నీవు హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించావు. అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకుని ఉన్నావు. అమ్మోనీల చేత చంపించావు. భయంకరమైన జరిమానా దావీదు మీదకి వచ్చింది. ఎందుకంటే దావీదు చివరిగా దీన్ని విన్నప్పుడు దావీదు 13వ వచనం అంటున్నాడు, నేను పాపము చేసి తిని. దావీదు ఏం చేసినా కూడా హృదయానుసారంగా చేశాడు. అయితే ఇప్పుడు సంఘములో ఉండేవారు దావీదు వల్ల పాపం చేయాలనుకుంటారు కానీ దావీదు వల్ల పశ్చాత్తాపడరు. చివరిగా దావీదు తాను చేసిన పాపమునకు పశ్చాత్తాపడినప్పుడు తనకు అయ్యో అనుకున్నాడు, నేను పాపము చేసి తినన్నాడు. ఇలా చెప్పి అతడు వెళ్ళి నేల మీద పడి, దావీదుకు జన్మించినటువంటి ఆ కుమారుడు బెత్షెబాకు జన్మించిన బిడ్డ వ్యాధితో మొత్తబడ్డాడు. అతడు నేల మీద సాగిలపడి పశ్చాత్తాపడి ప్రార్థించాడు. 7 రోజులు ఇలాగే చేశాడు. చాలామంది దావీదు వల్ల పాపం చేయాలనుకుంటారు, దావీదు వల్ల పశ్చాత్తాపడరు. అతడు పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను మీతో చెప్పినదేమనగా, పశ్చాత్తాపడడం చాలా కఠినం, అయితే అది సుమధురమైనటువంటి మార్గం. ఈ సమయంలో బైబిల్ మీ వద్ద ఉంటే 51వ కీర్తన ఒకసారి చదువుకుందాం. చాలా మంది సంఘ ఆరాధనలో ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతారు. బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. 51వ కీర్తన తొలి పరిచయాన్ని మనము చూసినట్లయితే, ప్రధాన గాయకుడు రచించిన దావీదు కీర్తన. ప్రవక్త అయిన నాతాను అతని వద్దకు వెళ్లి బత్షెబా వద్దకు వెళ్లిన తరువాత ఇవన్నీ కూడా దావీదు తెలియజేసిన విషయాలు. నేను పాపం చేసి తిని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అతడు పాపం అంటున్నాడు, అతిక్రమం అంటున్నాడు, దాచిపెట్టడం లేదు. అతడు పూర్తిగా తాను చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టబయలు చేస్తూ ఉన్నాడు. నా అతిక్రమం నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను. సర్వసృష్టిని సృష్టించినటువంటి దేవుడు తన ఆజ్ఞలను ఉల్లంఘించినవాడు. మరి ఎందుకు ఇలాగున దావీదు ఇలాంటి ప్రార్థన చేశాడు? ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. పశ్చాత్తాపానికి ఉద్దేశ్యమేమనగా, అది చెడుతనమో కాదుగాని ఒప్పుకొని విడిచిపెడతావో నూతన జీవం నీకొస్తుంది. అందరూ నశించడం దేవునికి ఇష్టం కాదుగాని అందరూ ఆయనకు విధేయత చూపించాలి. అప్పుడు ఆయన లేవనెత్తుతాడు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. 51:8-9 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇది దేవుని అద్భుతమైనటువంటి సృష్టి. పరిశుద్ధాత్మ ద్వారా నీకు నూతన హృదయం కావాలంటే నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. పరిశుద్ధాత్మ దుఃఖపరచడం ఎంత భయంకరం! నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు తీసివేయకము. నా రక్షణానందము నాకు మరలా పుట్టించుము. అదేనండి సంతోషం, అది దేవుని ఎడల సంతోషం. పశ్చాత్తాపం మొదట రావాలి. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. 14వ వచనం చూద్దాం. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. నేడు దినం సంఘాలు ఈ విధంగా పాడడం లేదు. వారు పాపములో ఉండి పాడుతున్నారు. పాపములు ఒప్పుకోవాలి, అప్పుడే దేవుని యందు ఆనందం వస్తున్నది. అప్పుడే మనం ఉత్సాహగానం చేయాలి. విమోచించిన వారు పాడేటువంటి పాటలు ఇవి దీని అర్థం. అయితే సంఘంలో చాలా మంది పాడుతుంటారు, నన్ను విమోచించుము నా దేవా. వారు విమోచించబడలేదు. నిజంగా వారు ఈ పాట పాడడం లేదు. ఎప్పుడైతే క్షమాపణ పొందుకుంటామో, ఆయన మన పాపములను శుద్ధీకరించాడని ఎరిగినప్పుడు, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. క్షమాపణ అనేది ఓ పెద్ద విషయం. ఇది సంతోషకరమైన జీవితానికి నడిపిస్తూ ఉన్నది. ఎక్కడికి వెలకండి స్నేహితులారా. ఒక క్షణంలో మరలా తిరిగి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో కలుసుకుందాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు మీకు ఉచితమైన బహుమానం పంపించాలనుకుంటున్నారు. మీ గృహంలో ఉండి సంప్రదించండి. ఇండియాలో ఉండి మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. మా వెబ్ చిరునామాను సంప్రదించండి. ఈ అద్భుతమైనటువంటి వనరులు చదివిన తరువాత మీ యొక్క స్నేహితులతో దీన్ని పంచుకోండి. ఇప్పుడు ప్రదర్శనలోనికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ద్వారా అద్భుతమైన కార్యక్రమాలు మనం నేర్చుకుందాం. పశ్చాత్తాపం గురించి మనం మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని గురించి అనేకమైన విషయాలు బైబిల్లో కలవు. ఇవన్నీ కూడా పశ్చాత్తాపంతో ప్రారంభమవుతున్నాయి.
ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో ఉన్నాయి. మీరు మత్తయి సువార్త 3:11 చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందిడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారుమనసు పొందిడి, దేవుని రాజ్యము సమీపమైందని సెలవిస్తూ ఉన్నాడు. మారుమనసు పొందిడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. బాప్తిస్మిచ్చు యోహాను మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రసంగిస్తున్నప్పుడు మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. దేవుని రాజ్యం 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా సమీపించిందో ఈ రోజు కూడా అలాగునే ఉన్నది. ఖచ్చితంగా నిత్యజీవం అనేది నీలోనే కలదు. అది ప్రారంభం ఎలాగంటే మారుమనసు పొందడం ద్వారా. దీన్ని ఎలా చూడగలమనగా దేవుని యొక్క మంచితనము ద్వారానే. అపోస్తలుల కార్యం 17:30 ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారుమనసు పొందాలి. భయంకరమైన విషయం ఏమనగా ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు దేవునికి నమ్మకంగా ఉండాలని. చాలా మంది క్రైస్తవులు మతపరమైన విషయాలు గుండా వెళుతున్నారు, ఉద్వేగాలు వెళుతున్నారు, కానీ నూతనమైన హృదయం వరకు లేదు. ఇది ఎలా ప్రారంభించబడుతుందనగా మారుమనసు పొందవని ప్రభువైన యేసు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మారుమనసు పొందడం ఆజ్ఞ మాత్రమే కాకుండా అది ఒక పిలుపై ఉన్నది. లూకా సువార్త 5:32 మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చి గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఎందుకు ప్రభువైన యేసు వచ్చారు? పాపులను పిలవడానికి నేనొచ్చానన్నాడు. నీతిమంతులుగా ఉండేవారు వినడానికి ఇష్టపడరండి. శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే క్రైస్తవులు కూడా చల్లగా ఉంటున్నారు, సరైన జ్ఞానము లేకుండా ఉంటున్నారు. నికోదేము యేసునద్దకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు అతడు బోధకుడై ఉన్నాడు. ప్రతి ఒక్కొక్కరు కూడా అతనితో కూడా ఉండాలని అతను కోరుకున్నాడు. ఆ సంఘంలో కొంతమంది పెద్దలుగా ఉంటారు, మంచి వ్యక్తి, ఉదార స్వభావం కలిగిన వాడు. అయితే ప్రభువైన యేసు అన్నారు, నీవు మరలా జన్మించాలి. చాలా మంది ప్రజలు ఉద్వేగంతో క్రైస్తవాన్ని అంగీకరిస్తారు, కానీ వారు మరలా జన్మించిన వారు కారు. మారు మనసు పొందడానికి పిలుస్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పాపములను క్షమించమని కోరాలి. మారు మనసు అనేది ఒక పిలుపు మాత్రమే కాదు, అది రక్షణ పొందడానికి ఒక ఆజ్ఞయున్నది. ఇది ఇలాగున జరగాలి. లూకా సువార్త 13 ప్రభువైన యేసును చూడండి. కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతులని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందరూ అనగా అందరూ మారు మనసు పొందాలి, లేకపోతే నశిస్తారు. మారు మనసు అనేది ఆజ్ఞ లాంటిది, అది రక్షణార్థమైనటువంటిది. 2 పేతురు 3:9 దేవుడు సెలవిస్తున్నాడు, ఎవడును నశించవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ప్రభువు ఈ అనుభవంలోనికి మనల్ని పిలుస్తున్నాడు. మనం పాపం నిమిత్తమై క్షమాపణ కోరుకోవాలి. అపోస్తలుల కార్యం 2:37 పేతురు ప్రసంగిస్తున్నాడు పెంతెకోస్తు దినాన. ఆ తరువాత అతడు ప్రజలకు దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మంచితనాన్ని చూపిస్తూ ఉన్నాడు. వారు ప్రభువును అప్పగించిన విషయాన్ని చెప్పినప్పుడు వారు హృదయంలో నొచ్చుకుని బైబిల్ అంటుంది వారు ఏం చేయాలని అడుగుతున్నారు. వారు అడుగుతున్నారు, స్నేహితులారా మేము ఏం చేయాలి? అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. బాప్తిసం ద్వారా మనం పాపములను క్షమించబడుతున్నాయి. మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇప్పుడు నూతన హృదయం కావాలంటే ఆత్మచేత నింపబడాలి. దానికి ముందు ఏం జరుగుతుంది? పాపమును కొరకై మారు మనసు పొందాలి. దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను తీసివేయకుము అంటున్నాడు. దానికి ముందు ఏం జరిగింది? అతడు మారు మనసు పొందాడు. ప్రియమైన స్నేహితులారా, ఇది ఆజ్ఞ, మనము నశించిపోకూడదని. అలాగే మీరు ఆత్మచేత నింపబడాలంటే మన పాపము నుండి శుద్ధీకరించబడాలి. మన పాపములను ఒప్పుకొనని ఎడల దేవుడు మన పాపములను శుద్ధీకరించలేడు. అయితే మనం ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. మొట్టమొదటిగా మారు మనసు వస్తున్నది, ఆ తరువాత పరిశుద్ధాత్మను పొందుతున్నాం. మారు మనసును గురించి మరో 4వ విషయం చూద్దాం. పశ్చాత్తాపడ్డం అంటే అది ఒక నమ్మకం. మరి రోమా 2:4 చూద్దాం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? యేసుతో సమయం గడపాలి. దేవుని వాక్యములో ఆయన జీవిత విధానాన్ని చూడాలి. లేదా ఆయన ఏం చేస్తాడన్న విషయం ప్రార్థనలో మీరు ఆయనతో కూడా ఏకీభవించాలి. వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయనతో ఎక్కువ సమయాన్ని మీరు గడిపినప్పుడు మీరు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతారు. ఈ పశ్చాత్తాపం అనేది ప్రాథమికంగా గొప్పగా జరగకపోయినా నీవు అనుదినము దేవుని వద్దకు రావడం ద్వారా ఇది జరుగుతూ ఉన్నది. అనేకసార్లు రావాలి. అనుదినము మనము మరణించవలసిన వారమై ఉన్నాము. పాపం చేసి పడిపోయినప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవునితో కూడా నడవలసిన వారై ఉన్నారు. అది మారు మనసు పొందడానికి ఆజ్ఞాపిస్తూ ఉన్నది. అలాగుననే పశ్చాత్తాపం మనకు నమ్మకాన్ని కలుగజేస్తున్నది. అపోస్తలుల కార్యం 5:31 బైబిల్ తెలియజేస్తూ ఉన్నది.
ఇశ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించియున్నాడు. దేవుడెప్పుడూ కూడా లేనటువంటి విషయాన్ని మనల్ని చేయమని ఏమాత్రం కోరడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరం వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక నమ్మకాన్ని కలుగు చేసి, మనుషులారా సహోదరులారా మేమేం చేయాలన్నారు. అలాగే అపోస్తల కార్యం 11:18 చూసినట్లయితే, వారు ఈ మాటలు విని మరేమీ అర్థము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. మనం ముందు కొనసాగాలంటే పశ్చాత్తాపడాలి. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్నది. ఇది ఒక వరము. కనుక పాస్టర్ డగ్ గారు, మా పాపల గురించి మేమెంతగానో వేదన పడుతున్నాం. అవును, దేవుడు కూడా చెప్తున్నాడు, చెడు చేసేటప్పుడు ఒకసారి నీవు మంచి ఆలోచన చేయి. ప్రజలంటారు, నేను పాపం చేస్తూ ఉన్నాను. అవును, పాపం చేస్తున్నారు. మిమ్మల్ని ప్రోత్సాహపరిచింది ఇక చాలు. అయితే దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడెప్పుడు కూడా మీరు చేయలేనటువంటి విషయాన్ని చేయమని కోరడు. చాలా మంది కృపణ గురించి చదువుతూ ఉంటారు. అలాగే విజయాన్ని గురించి కూడా చూడాలి. దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. మరియు దేవుని యొక్క చిత్తం యొక్క శక్తిని తెలుసుకోవడం కోసం మీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించండి. మా తాతగారు, ఆయన 50 సంవత్సరాలు పొగ త్రాగేవారు. ఆయన ఎన్నో వేల సిగరెట్లు త్రాగేవాడు. వాటి పేరు లక్కీ స్ట్రైక్స్. అలా చేయడం ద్వారా ఆయన మర్చిపోవడం కోసం ఎంతో ప్రయత్నించాడు. మా అమ్మమ్మగారు వెర్రిగా ఒకసారి ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. కడుపులో ఏదో ఒక చిన్న సమస్య. ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు అతని ప్రక్కన మరో వ్యక్తి ఉన్నాడు. ఆ ప్రక్క బెడ్లో ఉన్నటువంటి వ్యక్తికి తన యొక్క స్వరపేటికను తీసేశారు. పొగ త్రాగడం ద్వారా వచ్చిన క్యాన్సర్. మా తాతగారు ఆ ప్రక్కన పడుకున్న ఆ వ్యక్తిని చూశాడు. పొగ త్రాగుతూ ఉన్నాడు. తన యొక్క గొంతుకులో వేసినటువంటి రంధ్రము ద్వారా ఆ పొగ నూతనంగా వేయబడిన రంధ్రం గుండా బయటకు వస్తున్నది. మా తాతగారు, ఏంటి ఇలా చేస్తున్నారన్నాడు. అప్పుడు అతడు సిగరెట్లు పారవేశాడు. 93 సంవత్సరాలు బ్రతికాడు. కనుక ఇది ఒక ఆశ్చర్యం. కొన్ని క్రియలు చేయాలంటే మనము దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అది ఒక మంచి మాదిరి. తరువాత నిత్య నాశనం నుంచి మనం తప్పించుకోవాలి. నిజంగా మీరు విశ్వసించినట్లయితే, చాలా మంది అంటారు, నేను నమ్ముతున్నానంటారు. నీవు నమ్మితే నీకు ఒక మార్పు రావాలి. పశ్చాత్తాపం అనేది ఒక అవకాశం. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అపోస్తల కార్యం 3:20 చెప్పినట్లు, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. ఒక గుర్తు బాప్తిస్ట్ సంఘమున వద్ద ఉంటున్నది. పశ్చాత్తాపడు, రద్దీని నిషేధించు. అందరూ పశ్చాత్తాపడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఇది ఆలస్యమే. ఇది పశ్చాత్తాపడేటువంటి సమయం. పరిశుద్ధాత్మను పొందుకొని రక్షించబడవచ్చును. మార్కు 1:15 యేసన్నారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుడు తన ఆత్మను మనకు దయచేస్తున్నాడు. నీవు నిర్ణయం తీసుకోవాలి. ఆయన మిమ్మల్ని బలవంతం చేయుడు. సువార్తను విశ్వసించిన రీతిగా పశ్చాత్తాపడి విశ్వసించి మారు మనసు పొందండి. ఇవి రెండు కలిసి ఉంటాయి. ఒకవేళ మీరు, పాస్టర్ డగ్ గారు, నేను సువార్త నమ్ముతున్నాను, అయితే పాపం నుండి పశ్చాత్తాపడకుండా నీవు ఎలాగునా నమ్మగలవు? ఇప్పుడు నేను మీతో చెప్పినదేమనగా, నశింపక ముందే వెలుగును దర్శించు. నువ్వెక్కడ నిలబడి ఉన్నావో 15 నిమిషాలు ఆలోచించు. నేను నమ్ముతున్నాను పాస్టర్ డగ్ గారు, మీరు కదలలేరు. ఎందుకంటే మీరు నమ్మలేదు. నువ్వు నిజంగా నమ్మినట్లయితే, వెలుగున్నప్పుడే నువ్వు నించున్నా కూర్చున్నా 15 నిమిషాల్లో నువ్వు యోచించినట్లయితే ఏదో ఒక విషయాన్ని నువ్వు చేస్తావు. నీవు సువార్తను నమ్మినట్లయితే, అయితే దీని నిమిత్తం మీరేదో ఒకటి చేయాలి. A.W. టోజర్ గారు అన్నారు. ప్రాముఖ్యంగా ఆయన ఒక విషయం తెలియజేశారు. ఆయన అన్నారు, మన సొంత చిత్తానుసారంగా దేవుని వద్దకు వెళ్ళాలి, యేసునందు విశ్వసించాలన్నారు. బైబిలు స్పష్టంగా బోధిస్తూ ఉన్నది. ఈ అనుభవము సమృద్ధిగా మనకు సహాయపడుతూ ఉన్నది. మారు మనసు అనేటువంటిది సంస్కరణను కలుగజేస్తూ ఉన్నది. తప్పు నిర్ణయాలు తీసుకోవడము మానవాళి యొక్క పద్ధతి. మానవుడే వాటిని దిద్దుకోవాలి. ఎందుకు మానవుడు ఎలాంటి క్రియలు చేస్తున్నాడు? అలా చేయడం ద్వారా సమస్తానికి అతడే బాధ్యుడవుతూ ఉన్నాడు. అతడు పశ్చాత్తాపడితే అతడు సరిచేసుకుంటున్నాడు. దేవుడు అతన్ని ఏమాత్రం విడిచిపెట్టడు. ఆయన తను తాను విడిచిపెట్టడు. దేవుడు మన కొరకై ఆయన పశ్చాత్తాపడలేడు. ఇవి మన ప్రయత్నాలు, మన కోరికలై ఉన్నాయి. దేవుని కృపను మహిమపరచాలి. సత్యాన్ని మనము ప్రసంగించాలి. పశ్చాత్తాపాన్ని గురించిన ముఖ్యత్వాన్ని గురించి చాలా మంది ప్రసంగిస్తారు. పశ్చాత్తాపాన్ని గురించి ప్రసంగిస్తారు, కానీ ఇది దేవుని యొక్క పని అంటారు. ఇది చాలా తప్పు. దీని గురించి క్రైస్తవులు ప్రతి స్థలములో కూడా దీనికి పోరాడుతున్నారు. నువ్వేం చేయని అవసరం లేదంటే అయితే ఇదే చేయాలి. పశ్చాత్తాపము అనేటువంటిది సరైన రీతిలో ఉండడం ద్వారా ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నది. పశ్చాత్తాపం అనేటువంటిది వివాదం లాంటిది. దీని అర్థమేమంటే,
పశ్చాత్తాపం అంటే పాపము నిమిత్తమై మారు మనసు పొందాలి. ఇది హృదయానికి సంబంధించింది. మనం గ్రహించాలి దేవుణ్ణి మనము నొప్పించామని. దేవుడు తన కుమారుని యేసునిచ్చాడు. ఆయన శ్రమ పొంది మరణించాడు. మన హృదయాన్ని కదిలించాలి. ఏ విధంగా అంటే ఆలయానికి వెళ్లిన సుంకర్ లాంటి వాడు. అతడు పరిసయ్యుడిలాగా ప్రార్థన చేయలేదు. దేవుని యొక్క మంచితనాన్ని గురించి ప్రార్థించలేదు. అయితే ఈ సుంకరి రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమంటున్నాడు. అలాగే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొడుతూ ఉన్నప్పుడు ప్రభువైన యేసును ఎరగనని ముమ్మారు సెలవిచ్చాడు. అప్పుడు అది చూసి గట్టిగా ఏడ్చాడు. మార్టిన్ లూథర్ అన్నాడు, దేవుడు ఏమి లేనిలో సమస్తాన్ని సృజించగలడు. మనం మౌనంగా ఉంటే ఆయన కూడా మౌనంగా ఉంటాడు. మనము తగ్గించుకోవాలి, మన సిలువను ఎత్తుకోవాలి. నూతన సృష్టిగా మనల్ని మారుస్తాడు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను స్నేహితులారా. యేసుక్రీస్తు కూడా కలిసి బాప్తిస్మ యోహాను అన్నాడు, మారు మనసు పొందమంటున్నాడు. అలాగే నమ్మమంటున్నాడు. సరదాగా చదవటం, చేయటం లాంటివి మీకు ఇష్టమా? అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి అమేజింగ్ అడ్వెంచర్ బైబిల్ గైడ్స్ చాలా సరదాగా ఉంటాయి. ఎందుకంటే మీరు బైబిల్ గురించి నిజంగా మంచి విషయాలు నేర్చుకుంటారు. ప్రతి పుస్తకం ఎంతో రంగురంగులుగా మరియు సరదా పజిల్స్ మరియు ప్రశ్నలతో నిండి ఉంటుంది. ఘట సర్పమును చంపుట, ఏకైక రక్షణ పడవ, సముద్రము గుండా ప్రయాణము మరియు సమాధుల మధ్య నుండి కేకలు వంటి 10 అద్భుతమైన ఈ పాఠాలు మిమ్మల్ని సాహసవంతమైన ప్రయాణానికి తీసుకువెళ్తాయి. నేను చాలా నేర్చుకున్నాను. ఇది ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రోజే మీ తల్లిదండ్రులకు ఈ పూర్తి సెట్ ఆర్డర్ చేయమని చెప్పండి. ఇకపై నొప్పి లేదు, బాధ లేదు. ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన, బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.